హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 51. మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. తలనొప్ప, ఒలునొప్పుల, కళ్ళు మంటల, బద్ధకంగా అనిపిస్తుందా, వినపడటం లేదా? వీటన్నిటికీ రామబాణం లాంటి దివ్య ఔషధం మీ మొబైల్ని తల చుట్టూ 3 సార్లు గిరగిరా తిప్పి దగ్గరలో ఉన్న చెరువు లేదా బావిలోకి విసిరేయండి. తగ్గడం మాత్రమే కాదు, లైఫ్లో ఇంక రానే రావు. నల్లగా పొట్టిగా ఉన్న ఒక బట్టతల పెద్ద మనిషి ఎత్తైన సైకిల్ మీద నుంచి రోడ్డు మీద రాయి తగిలి పడ్డాడు. దారిని పోయే దానయ్యలు పైకి లేపి దెబ్బలేమైనా తగిలాయా చూశారు. బాగానే తగిలాయి. ఒక దానయ్య పడితే పడ్డారు, అదృష్టవంతులు ఆసుపత్రి ముందు పడ్డారు అన్నాడు. ఏడిచినట్లే ఉంది. నేనే డాక్టర్నయ్యా. అరుగు మీద కాలు పెట్టి దిగుతుంటే రాయి తగిలి పడ్డా. పొట్టి కదా, కాళ్ళందవు అని బోరుమన్నాడు డాక్టర్. భార్య: ఏమండి, మీ బర్త్డేకి అదిరిపోయే డ్రెస్ తెచ్చాను. భర్త: థ్యాంక్స్ బంగారం, ఏది చూపించు. భార్య: ఆగండి, వేసుకొని వస్తాను. భర్త: ఏంటి, డ్రెస్సు నాకు కాదా? నేను మొన్న హైదరాబాదులో ఒక పెళ్లికి వెళ్ళాను. అతిథి మర్యాదలు అమోఘం. భోజనాలు అయ్యాక ఖరీదైన ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ ఇచ్చే ముందు ఒక అతను సంప్రదాయంగా నుదుటిపై తిలకం పెడుతున్నాడు. నాకు చాలా సంతోషం వేసి అతనిని మెచ్చుకుంటే నవ్వి ఊరుకున్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఐస్ క్రీమ్ కోసం రెండోసారి వస్తే గుర్తుపెట్టడానికి తిలకం పెడుతున్నారట. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ఓ గ్రహణం మాత్రం జీవితాంతం ఉంటుంది. ఇంతకీ ఆ గ్రహణం ఏంటి అనుకుంటున్నారా? పాణిగ్రహణం. వివిధ భార్యల రియాలిటీ తిట్లు. పైలట్ భార్య: నా దగ్గర మరీ అంతలా ఎగరకండి. డాక్టర్ భార్య: ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకు తెలుసు. టీచర్ భార్య: నాకే క్లాసులు పీకాలనుకోవద్దు. జడ్జి భార్య: ఇది చెప్పడానికి వాయిదాలు ఎందుకు, నేను చెప్పేది ఫైనల్. న్యాయవాది భార్య: ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది. యాక్టర్ భార్య: ఈ మాత్రం యాక్షన్ మాకు వచ్చు. ఇంజనీర్ భార్య: ప్లాన్లు వేయడం మాకు తెలుసు. టీచర్: రామారావు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇంగ్లీష్లో చెప్పు. రామారావు: మా అమ్మగారి పేరు ఫుల్ రైస్ అన్నపూర్ణ. మా నాన్నగారి పేరు ఎర్త్ హస్బెండ్ భూపతి. మా అన్నయ్య పేరు గోల్డెన్ కింగ్ బంగారాజు. మా అక్క పేరు స్మాల్ మదర్ చిన్నమ్మ. మా చెల్లెలి పేరు సెయింట్ మదర్ శాంతమ్మ. మా తమ్ముడి పేరు స్నేక్ ఫాదర్ నాగప్ప. మా బామ్మగారి పేరు ఫ్లవర్ మదర్ పుష్పమ్మ. టీచర్ కళ్ళు తిరిగిపోయింది. జడ్జి: ఆమె యాక్సిడెంట్ చేసింది అంటున్నావు. ఒక ఆడమనిషి డ్రైవింగ్ చేస్తుందని తెలిసినప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కగా వెళ్ళొచ్చుగా నువ్వు. బాధితుడు: రోడ్డు మీద ఎక్కడ మహాప్రభు, నేను పొలంలో పని చేసుకుంటున్నాను ఆ టైంలో. రాము: పాన్ డీటెయిల్స్ అడిగితే చెప్పానురా సోము, బండబూతులు తిట్టాడురా ఆ బ్యాంక్ మేనేజరు. సోము: అలాగా, చిత్రంగా ఉందే, ఇంతకీ ఏం చెప్పావు? రాము: ఆకు ఒక్క తమలపాకు సున్నం అని చెప్పా. గ్రూప్లోని ఒక సభ్యుని మెసేజ్: ఈరోజు నా పెళ్లి రోజు. మరో సభ్యుని స్పందన: మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గ్రూప్లో పెట్టకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.